లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం బరిలోకి దిగకపోవడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 2001లో పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా కేసీఆర్ కుటుంబం నుంచి ఎవ్వరూ లోక్సభ ఎన్నికల బరిలోకి దిగడం లేదు. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా 2004లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ సిద్దిపేట అసెంబ్లీ, కరీంనగర్ లోక్సభ స్థానాలకు పోటీ చేసి 2 చోట్ల విజయం సాధించారు. అనంతరం సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అక్కడి నుంచి హరీష్ రావు గెలుపొందారు. కేంద్రంలో అప్పటి యూపీడీ ప్రభుత్వంలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేసీఆర్ మంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్ 2006, 2008 సంవత్సరాల్లో 2 సార్లు రాజీనామా చేసి కరీంనగర్ నుంచి విజయం సాధించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇక్కడ ఆయన ఎంపీగా ఉన్నప్పుడే 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాకారమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జరిగిన ఎన్నికల్లో గజ్వేల్ నుంచి అసెంబ్లీకి, మెదక్ నుంచి పార్లమెంటుకు కేసీఆర్ పోటీ చేసి 2 గెలుపు సొంతం చేసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత మెదక్ ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేయగా అనంతరం అదే పార్టీకి చెందిన కొత్త ప్రభాకర్ రెడ్డి అక్కడి ఎంపీగా గెలుపొందారు. ఇవే ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె కవిత కూడా నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ ఎంపీగా పోటీ చేయకపోయినా కవిత మాత్రం నిజామాబాద్ స్థానం నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. దీంతో 2024 లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరు పోటీలో నిలుస్తారనే ఆసక్తి తొలినాళ్లలో నెలకొంది. నిజామాబాద్ నుంచి తిరిగి కవితను పోటీ చేయించడం లేదనే సంకేతాలను పార్టీ ముందు నుంచే ఇచ్చింది. ఒకవేళ పోటీ చేయాలని కవిత పట్టుబడదామనుకున్నా నెల రోజుల క్రితమే ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ ఆమెను అరెస్ట్ చేసి తీహార్ జైల్లో ఉంచింది. మరోవైపు మెదక్ నుంచి కేసీఆర్ ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా అక్కడి నుంచి వెంకట్రామిరెడ్డికి టికెట్ను ఖరారు చేశారు. మల్కాజ్గిరి నుంచి కేటీఆర్ ను ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలపాలని పార్టీ చర్చించినట్లు ప్రచారం జరిగినా ఎంపీగా పోటీ చేయడానికి కేటీఆర్ అంతగా ఆసక్తి చూపకపోవడంతో రాగిడి లక్ష్మారెడ్డికి టికెట్టు ఇచ్చారు. మొత్తంగా పార్టీ ఆవిర్భవించిన 23 ఏళ్ల తర్వాత కేసీఆర్ కుటుంబం లోక్సభ ఎన్నికల్లో మొదటిసారిగా పోటీకి దూరంగా ఉండడం గమనార్హం.